వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా గురుబలం బాగా ఉంటే పెళ్ళిళ్ళు తొందరగా కుదురుతాయి అని అంటూ ఉంటారు. అవును. మళ్ళీ గురుబలంతో లేదా జాతకంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు తొందరగా కుదరాలి అన్నా, మంచి సంబంధం రావాలి అనన్నా ఏదైనా పరిహారాలు ఉంటాయి అంటారా? ఉన్నాయమ్మా, ఖచ్చితంగా ఉన్నాయి. అయితే గురుబలం అనేది అత్యంత విశేషమైనటువంటిది. దాన్నే మనము బృహస్పతి బలము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. నవగ్రహాలలో బృహస్పతి గ్రహము ఒకటి. బృహస్పతి మనకు జాతకంలో అనుకూలంగా ఉంటే, అంటే జాతకంలో గురుస్థానాలు మనకు తెలియజెప్పబడ్డాయి. ఉదాహరణకు జన్మ జాతకంలో జన్మ రాశి నక్షత్రం ప్రకారము గురువు ద్వితీయ స్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, సప్తమ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ, ఏకాదశ స్థానంలో కానీ, ఈ ప్రత్యేకించి ఈ స్థానాల్లో గనక ఆ వ్యక్తికి సంబంధించిన జాతకంలో గురువు ఉన్నట్టయితే గురువు అనుకూల స్థితిలో ఉన్నట్టు. అలాంటి సందర్భంలో వివాహ ప్రయత్నాలు చేసిన, వివాహంతో పాటు ఇతరత్ర ఏ పనులకు సంబంధించి కూడా విశేష ప్రయత్నాలు చేసినప్పుడు అత్యధికంగా సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే గురువు అనుకూలంగా లేనప్పుడు అంటే గురువు జన్మ జాతకంలో 1వ స్థానంలో ఉన్నప్పుడు కానీ, తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కానీ, చతుర్థ స్థానము, షష్టమ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము, ద్వాదశ స్థానాలు, ఈ స్థానాల్లో ఉన్నప్పుడు గురువు అనుకూలంగా లేడు అని అర్థం. అలాంటి సందర్భాల్లో వివాహ ప్రయత్నాలు విశేషించి కాస్త నెమ్మదిగా సాగుతాయి. అనుకున్నంత వేగంగా మనం సంకల్పించిన పనులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే మీరు అడిగినటువంటిది, ఈ గురువు యొక్క ప్రభావము లేకపోయినప్పటికీ, గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ, జాతకంతో సంబంధం లేకుండా వివాహ ప్రయత్నాలు చేయడానికి లేదా శీఘ్ర వివాహం కావడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేటటువంటిది మీరు అడిగారు. ముఖ్యంగా ఆడవారి కన్నా మగవారికే సంబంధాలు రావడం చాలా కష్టంగా మారింది అని వింటూ ఉన్నాను. అవును, వాస్తవం అమ్మ. ఎందుకంటే మహిళా శక్తి చాలా బలంగా మారిపోయింది. కండిషన్స్ చాలా అయిపోయినాయి. మగవాళ్ళ కంటే కూడా ఏమాత్రం తీసిపోని విధంగా ఆడవాళ్ళు అన్ని రంగాలలో చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి మంచి శాలరీలు సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు షరతులు విధిస్తున్నారు. ఇలాంటి అబ్బాయి అయితే చేసుకుంటామనో, ఇంత ప్యాకేజీ ఉంటేనే చేసుకుంటామనో, లేదా పలానా సిటీలో ఉంటేనే చేసుకుంటామనో, లేదా పలానా ఉద్యోగం అయితేనే చేసుకుంటామనో, లేదా పలానా రంగానికి చెందిన వాళ్ళైతేనే చేసుకుంటామనో, ఈ రకమైనటువంటివి ఎన్నో కండిషన్స్ అనేటటువంటివి పెడుతూ రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కండిషన్స్ను మ్యాచ్ కావడం అనేది చాలా కష్టమైపోయింది. అది ఒకటి. రెండవది, వివాహ నిర్ణయాలు అనేటటువంటివి తల్లిదండ్రులపైన ఆధారపడి ఉండేటటువంటివి. అంటే తల్లిదండ్రులు సూచన చేస్తే పలానా అబ్బాయి పలానా అమ్మాయి చేసుకోండి అంటే కుటుంబంలో ఆ రకంగా పెద్దల మాటలు విని చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు స్వతంత్ర జీవనం అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి, సెల్ఫ్ లైఫ్ స్టైల్ వచ్చింది కాబట్టి, ఇటువంటి సందర్భం లోపల వాళ్ళు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళే స్వంతంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు అమ్మాయిల కంటే అబ్బాయిలకే వివాహ సమస్య అనేది అత్యధికంగా ఉన్నది. కాబట్టి ఆ రకంగా వివాహ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరనటువంటి వాళ్ళు, శీఘ్ర వివాహం జరగడానికి మనకు మన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ అనేటటువంటివి మనకు చెప్పడం జరిగింది. ఉదాహరణకు గనక మనం చూసినట్టయితే మనకు అరటి చెట్టు ఉంటుంది. అరటి చెట్టును గనక మనము హరిద్రా ద్రవ్యములతో విశేషంగా పూజించినట్టయితే శీఘ్ర వివాహం జరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఆ రకమైనటువంటి విశేష ప్రయత్నం చేయవచ్చు. దానితో పాటు వివాహము అంటే శుక్రగ్రహం యొక్క ప్రత్యేక దృష్టి ఉండాల. శుక్రుడు కూడా వివాహ కారకుడు, దాంపత్య జీవన కారకుడు. తర్వాత దాంపత్య జీవనానికి మూలము శుక్రగ్రహము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా శుక్రగ్రహాన్ని విశేషంగా పూజించడం చేత, అంటే శుక్రగ్రహానికి సంబంధించిన జపాలు చేయించి
శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి హోమములు చేయించుకోవడం చేత కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. దానితో పాటు మనకు సోమవార వ్రతము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకంటే అందరికంటే కూడా ఈశ్వరుడు త్వరగా అనుగ్రహం చేస్తాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి 16 సోమవారాల వ్రతము ఉంటుంది. ఈ 16 సోమవారాల వ్రతము చేసినట్టయితే కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యేకించి అమ్మాయిలకు సంబంధించి కాత్యాయని వ్రతము అని ఉంది. ఇది మనకు భాగవతంలో వస్తుంది. మనకు ఈ కాత్యాయని వ్రతాన్ని, అమ్మవారికి సంబంధించిన ఈ కాత్యాయని వ్రతాన్ని కూడా ప్రత్యేకించి ఆచరించడం వల్ల మహిళలు తమ మనస్సులో కోరుకున్న విధంగా, తాము సంకల్పించుకున్న విధంగా చక్కటి అబ్బాయిని వరుడిగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాత్యాయని వ్రతము ప్రత్యేకించి చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఎంతో మంచిగా వాళ్ళ సంకల్పం నెరవేరి మంచి వరుణ్ణి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మన యొక్క వాంగ్మయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఇలాంటి ఎన్నో మార్గాలు అనేటటువంటివి మనకు చూపించడం జరిగింది. తప్పకుండా గురుగారు, గురువు బలం అలానే జాతకంతో సంబంధం లేకుండా మంచి వివాహ యోగం కలగడానికి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.